ఏ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 15 days. ఏకి ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి 15 days పట్టింది. అదే బి అనేది ఎన్రోల్ చేస్తుండో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి బి అనేది ఎఫిషియన్సీ ఎక్కువ పెట్టాడు, అంటే ఏ 100% పెట్టి 15 days చేస్తే బి వచ్చేసి 50%. ఎవరైతే ఎఫిషియన్సీ పెట్టారనుకోండి వాళ్ళు తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారు. సో బోత్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ ఆన్ ది టాస్క్ ఫ్యూ డేస్. కొన్ని రోజులు మళ్ళీ ఇద్దరు కలిపి కొన్ని రోజులు కనుక్కున్నారు, వర్క్ చేశారు. తర్వాత బి వెళ్ళిపోయాడు. ఏ ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్ 1/3 ఆఫ్ ది గివెన్ వర్క్ ఫర్ హౌ మెనీ డేస్. మళ్ళీ ఇద్దరు కలిపి ఎన్రోల్ చేశారు. ఇక్కడ మనం ఫస్ట్ ఎఫిషియన్సీ పరంగా చూసుకుంటే ఏ వచ్చేసి మనకి 100% పెడితే బి 150, అంటే 50% ఎక్కువ పెట్టాడు కదా ఏ కంటే. అప్పుడు ఎవరైతే ఎఫిషియన్సీ పెట్టారనుకో 2:3, ఇది ఎఫిషియన్సీ. మనం టైం ప్రకారం చూసుకుంటే టైం ఎఫిషియన్సీ తక్కువ పెట్టిన వాళ్ళకి ఇప్పుడు డైలీ నేను 5 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేయాలి. డైలీ 1 hour నేను తీసుకున్నా కూడా నాకు 3 daysకి వచ్చేసరికి 15 daysలో అది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ టైం అనేది ఇక్కడ ఎక్కువ తీసుకుంది ఎవరు, ఎఫిషియన్సీ తక్కువ పెట్టిన టైం ఎక్కువ తీసుకున్నాడు. ఇతనికి 3x, ఈ టైము ఇంటర్చేంజ్ చేసుకోవాలి, యూనివర్సిటీ ప్రొఫెషనల్ కాబట్టి 3x, అంటే 3xకి ఏకి ఎంత పట్టింది, 15 days పట్టింది. x = 5 days. ఏకి డైలీ 1 hour చేసిన అతనికి 5 days పడుతుంది. బీకి 2 × x 5, 10 days. ఇది బీకి 10 days పట్టింది. విడివిడిగా చేసుకుంటే ఏకి ఏం 5 days పెట్టింది, బీకి ఏం 10 days పట్టింది. బి ఎఫిషియన్సీ ఏమో ఏ కంటే ఎక్కువ ఉపయోగించుకున్నాడు. ఇది ఏ వచ్చేసి 5 days టైం. నెక్స్ట్ ఇద్దరు కలిపి కొన్ని రోజులు చేశారు. ఇద్దరు కలిపి అంటే ఫార్ములా xy/x + y 10 × 15/25 5 6. ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేశారు, 6 days చేశారు. ఇద్దరు కలిపి 6 days చేశారు. సో రిమైనింగ్ వర్క్ ఇద్దరు కలిపి ఇంటూ రిమైనింగ్ వర్క్ ఎంత చేసింది, ఏ 1/3, అంటే టైము ఎఫిషియన్సీ/3 4 days పట్టింది. మళ్ళీ బోత్ చేయడానికి 4 days పట్టింది. కానీ ఇంత చేస్తే మనకి ఎగ్జామ్లో టైం సరిపోదు. ఇది ప్రీవియస్ క్వశ్చనే. ఇదంతా చేసేది చాలా అవుతుంది. మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. 3 days అంటే మీకు ఎఫిషియన్సీ ఉంటుంది. 15 days టైం చూసుకుంటే చాలు. ఇది ఒక్కటి చూసుకొని 153 రివర్స్ చేసుకొని 3 అంటే x 5 days 10 days బోత్ అన్నాడు కాబట్టి సేమ్ ఇది. తర్వాత ఇంటూ రిమైనింగ్ వర్క్ అంటే ఎఫిషియన్సీ/1/3 4 days. ఓకే, థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేయండి. మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి ట్రిక్స్ ఏమన్నా ఇలాంటివి చెప్పినప్పుడు వాటి మీద మీరు మోడల్ పేపర్స్ మీద కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసుకొని డైలీ 2-3 ప్రాబ్లమ్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.